గవర్నమెంట్ స్కూల్స్‌కైతే టీచింగ్ జాబ్స్ సంబంధించింది వేకెన్సీస్‌తో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళైతే అప్లై చేసుకోండి. ఇంకా మనం క్వాలిఫికేషన్ అయితే స్టార్టింగ్ అయితే బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు డెఫినెట్‌లీ దీనికైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో, మనకైతే వీళ్ళు గవర్నమెంట్ నుంచి అయితే మనకి 27థ్ జులైన మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో డెఫినెట్‌లీ వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇదైతే మనకి స్కూల్ సంబంధించింది. వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఇది ఎందుకు చూపిస్తా అంటే గైస్ ఇప్పుడు చాలామంది ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఫేక్ అని అనుకుంటారు. సో, వాళ్ళ గురించి మీకైతే అఫీషియల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లో చూపిస్తున్నాను. అండ్ ఇదైతే మనకి వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది సైనిక్ స్కూల్ అయితే మనకి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అయితే మనకి 18థ్ జులైన వీళ్ళ వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అండ్ ఇంటర్వ్యూస్ ప్రతిదీ మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను గైస్. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్‌కి సంబంధించిన దాంట్లో మీకు టోటల్‌గా 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. సో, ఇందుట్లో మీకు ఏంటంటే గైస్ ఇది మనకి 179 డేస్ ఆల్మోస్ట్ మీకైతే 6 మంత్స్ అనేది మీకైతే ఒక టెంపరరీగా మీకైతే టీచింగ్ జాబ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో, దీని తర్వాత మీకు ఒకవేళ పర్మనెంట్ అవ్వచ్చు లేదా మీకు 6 మంత్స్ కాంట్రాక్ట్ అయినా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో, ఒకసారి మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇందులో మీకు క్వాలిఫికేషన్ విషయం దగ్గరికొస్తే గైస్ ఎంఎస్‌సి అందులో మనం కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు మీకు అట్‌లీస్ట్ 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మరి ఎంఈ గాని, ఎంటెక్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్‌లో లేదా ఐటీ సైడ్ ఎవరైనా సరే దీని కూడా మీకు 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇందులో మీకు సాలరీ చూసుకున్నట్టయితే గైస్ మనకి స్టార్టింగ్ సాలరీ మనకి 62,356 మనకి పర్ మంత్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో, అండ్ ఏజ్ విషయం దగ్గరికొస్తే 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టీజీ డిఫరెన్స్ అంటే ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచింగ్ సంబంధించిన దాంట్లో మీకు కూడా ఇందులో 1 వేకెన్సీ ఉంది. సిటీ ఇన్‌స్టిట్యూట్‌లో చేసిన వాళ్ళు 50% మార్క్స్ వచ్చిన డెఫినెట్‌లీ అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు బ్యాచిలర్స్ లేదంటే హానర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు గాని, మీకు ఇందులో 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్‌లో లేదా మీకు బీఈడీ గాని, ఎంఈడీ గాని వీళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు సాలరీ వచ్చేసి గైస్ మనకి 58,000 నుంచి మనకి స్టార్టింగ్ అయితే వస్తుంది. అండ్ ఏజ్ విషయం దగ్గరికొస్తే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మనకి పీజీడీ అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అండ్ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచింగ్ దాంట్లో మనకైతే 1 వేకెన్సీ ఉంటుంది. సో, చాలా మంది ఓన్లీ 1 వేకెన్సీ కదా అని మాక్సిమం ఎవరు అప్లై చేసుకోరు. సో, మీరు డెఫినెట్‌లీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనకైతే వాళ్ళు ఇంటర్వ్యూకి చేసే టాపిక్స్ కంప్లీట్‌లీ మనకైతే ఇచ్చారు వాళ్ళు. సో, ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్‌లో కంప్యూటర్ సైన్స్ పోస్ట్‌కైతే మీకు ఇందులో లూప్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ లెర్నర్ లిస్ట్, అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సెర్ట్, కౌంట్, ఇండెక్స్, రిమూవ్, పాప్, రివర్స్, సార్ట్. సో, కంప్లీట్‌లీ ఇట్లా మనకైతే వాళ్ళు కంప్లీట్‌గా ఒక టాపిక్స్ అయితే ఇచ్చారు. సో, ఈ టాపిక్స్ మీద మనకైతే వాళ్ళు ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో, ఒకసారి మీరు చూసుకోండి డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అయితే అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ మనకి ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచింగ్ దాంట్లో ఇంగ్లీష్ సంబంధించిన పోస్ట్‌కైతే మనకి ది పాట్ మేకర్ అని చెప్తున్నారు. అండ్ విటమిన్ ఎం గురించి అయితే చెప్తున్నారు. సో, ఒకసారి మీరు చూసుకొని ఇంటర్వ్యూకి డెఫినెట్‌లీ మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ టు అప్లై. మాక్సిమం మీరు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు డెఫినెట్‌లీ ఈ జాబ్స్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇదైతే మీకు కంప్లీట్‌లీ 179 డేస్ మీకైతే టెంపరరీగా జాబ్ పొజిషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో, దీని తర్వాత మీకు వాళ్ళు పర్మనెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్‌లీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో, ఇదైతే మీరు కంప్లీట్‌లీ ఆఫ్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, డైరెక్ట్‌గా వీళ్ళు ఇస్తే మనకి అడ్రెస్ అయితే ఇచ్చారు. సో, ఈ అడ్రెస్‌కి మీరదే అప్లికేషన్ ఫార్మ్ అనేది పంపించాలి. అండ్ మీకైతే అప్లికేషన్ ఫార్మాట్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో, ఇది మీకు కంప్లీట్‌లీ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇట్లయితే ఉంటుంది. సో, కంప్లీట్‌లీ అన్ని ఫార్మ్ అని ఫిలప్ చేసి మీరు వీళ్ళ లొకేషన్‌కైతే మీరు అడ్రెస్‌కి పంపించాలి. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్‌లో ఇట్లా మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ అని కనిపిస్తుంది కదా! సో, ఈ గ్రూప్‌లో మీరు గనుక జాయిన్ అవుతే డైరెక్ట్‌గా మనకి చాలా హైదరాబాద్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ చాలా కంపెనీస్ మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాను. దాని మీటింగ్ ఐడీ పాస్వర్డ్స్ లేదా మీటింగ్ లింక్స్ అని కంప్లీట్‌లీ అన్ని ఈ గ్రూప్‌లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైతే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.